హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ అమ్మ. ఈరోజైతే ఫ్రైడే ఏకాదశి కాబట్టి మా ఫ్రెండ్ అయితే బియ్యము అమ్మవారికి మొక్కుకుందంట. వెళ్దాం రాక్క అంటే దుర్గామాత టెంపుల్కి వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి మాకు 11:30 అయ్యింది. గుడి బంద్ అవుతుందేమో అని అనుకున్నాము, కానీ ఇంకా భక్తులు ఉన్నారు అక్కడ. చాలామంది ఉన్నారు. ఫ్రైడే కాబట్టి మాకున్న దగ్గర ఏరియాలో అదొకటే టెంపుల్ కాబట్టి దగ్గర దగ్గర 1-2 వరకు ఉంటుందండి ఓపెను. కాకపోతే ఏమో నార్మల్ డేస్ కదా, తొందరగా బంద్ చేస్తారేమో అనుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. అయినా సరే ఇంకా భక్తులు ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత బియ్యం కలుపుకొని అక్కడ బియ్యం సమర్పించుకుంటుంది తను. ఏం లేదండి, బియ్యం కలుపుకున్న తర్వాత అక్కడ కొబ్బరి, పండ్లు, నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు, పువ్వులు, గాజులు, చీర ఇవన్నీ అమ్మవారికి సమర్పించిన తర్వాత అక్కడైతే గాజులు అయితే తనకు పంతులు గారు అమ్మవారికి సమర్పించి మళ్ళీ తనకి ఇచ్చేసారనమాట. తనకు వేశారు గాజులు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడైతే బియ్యం సమర్పించుకుంది. బియ్యం సమర్పించిన తర్వాత అక్కడ పంతులు గారు అయితే ఒక 5 పిడికిళ్ళు మనకు బియ్యం మళ్ళీ మనకి ఇస్తారనమాట. అవి తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాటిని స్వీట్ అన్నం లాగా అంటే ప్రసాదం ఉండేసి అందరికీ పంచుకోవాలన్నమాట. వాటిని తీసుకున్న తర్వాత బియ్యం అయితే తను ఒక్కతే పోసిందండి. అందరినీ పోయాలంటే అక్కడ జనాలు ఉన్నారు కాబట్టి గుడి బంద్ చేసే టైం అయిపోతుంది. అందుకే తను ఒక్కదాంతో పంతులు గారు పోపించారు. ఒక 5 మంది అయినా పోయాల్సింది. కాకపోతే అక్కడ పంతులు గారు టైం అయిపోతుందమ్మా అని చెప్పేసి మేము వెళ్ళడమే చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. తనైతే తనతోటి బియ్యం పోపించేసిండు. తర్వాత బియ్యం ఇచ్చేసింది చూడండి, అలా ఇస్తారనమాట. అవి తీసుకొని వచ్చి ప్రసాదం ఉండాలి, అందరికీ పంచుకోవాలి. అక్కడైతే ముంగట మేము కొబ్బరికాయలు కొట్టేసుకొని మళ్ళీ అమ్మవారికి సమర్పించి తర్వాత పంతులు గారు మాకు వాటిని పండ్లు, కొబ్బరికాయ, పూలు మాకు ఉళ్ళబెట్టాడు. అవి తీసుకున్న తర్వాత ముంగట అయితే శివలింగం ఉంటుంది. శివలింగానికి కూడా శివయ్యకు కూడా మేము అభిషేకం చేసుకున్నాము. ఏకాదశి కదా ఆ రోజు. అది కూడా మాకు కలిసి వచ్చిందనమాట. బయటకు వచ్చేసి శివలింగానికి అభిషేకం చేసుకొని అక్కడైతే అందరూ నిమ్మకాయ దీపాలు వెలిగించుకున్నారండి. రావు కాలంలో వచ్చేసి నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటారు. ఫ్రైడే రోజు, మంగళవారం రోజు అయితే మధ్యాహ్నం తర్వాత 4 o'clock వచ్చి అట్లా రావు కాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటారు. ఫ్రైడే అయితే అట్లా 10:30 తర్వాత రావు కాలంలో అట్లా వెలిగించుకుంటారు. ఇవన్నీ చూడండి ఎలా వెలిగించుకున్నారు. అలా వెలిగించుకుంటారండి. ప్రతి ఫ్రైడే ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఏ బాధ ఉన్నా, ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోయి అమ్మవారు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.